Hi everyone, this is Mr. TVK. Welcome to our channel, Mr. TVK Education. Freedom from English. I hope you all are doing well. ఆల్రెడీ మనం గత క్లాస్లో మాట్లాడుకున్నాం ఏంటి కాలాల గురించి, ఏ కాలంలో ఎటువంటి హెల్పింగ్ వెర్బ్ యూజ్ చేయాలి, ఎటువంటి మోడల్ వెర్బ్ యూజ్ చేస్తే మనం మాట్లాడిన మాటలకి ఇంపార్టెన్స్ అనేది తెలుస్తుంది అనేది లాస్ట్ క్లాస్లో చూసాం. ఎవరైనా ఆ వీడియోని మిస్ అయ్యి ఉంటే ఒకసారి లాస్ట్ క్లాస్ని కంప్లీట్ చేయండి. ఈ క్లాస్ కూడా ఇంకా బాగా అర్థమవుతుంది. ఈ క్లాస్ దానికి కంటిన్యూషన్గానే ఉండబోతుంది. ఓకే, మనం గత క్లాస్లో మాట్లాడింది ఏంటంటే ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, దీని గురించి కదా మాట్లాడుకున్నాం. అంటే సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు. ఇక్కడ ఎవరు అంటే ఏదైనా అయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ అయి ఉండొచ్చు, ప్లేస్ అయి ఉండొచ్చు, ఏదైనా మెటీరియల్ గురించి అయి ఉండొచ్చు, దేని గురించైనా అయి ఉండొచ్చు. దాన్ని మనం ఆబ్జెక్టివ్గా తీసుకుంటాం. ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని సబ్జెక్ట్గా తీసుకుంటాం, వాళ్ళు మాట్లాడే మాటల్ని వెర్బ్గా తీసుకుంటాం. ఈ వెర్బ్ అనేది రెండు రకాలుగా బిహేవ్ చేస్తుంది. ఆ రెండు రకాలు ఏంటి అంటే ఒకటి హెల్పింగ్ వెర్బ్, రెండు మెయిన్ వెర్బ్. హెల్పింగ్ వెర్బ్ అనేది కాలాన్ని తెలియజేస్తుంది. ఓకే, కాలాన్ని తెలియజేస్తుంది. ఈ సబ్జెక్ట్ అనేవాడు ఏ పని అయితే చేస్తున్నాడో ఆ పని ఏ కాలంలో చేస్తున్నాడు అని చెప్పేదే హెల్పింగ్ వెర్బ్. ఓకేనా. నెక్స్ట్ మోడల్ వెర్బ్ అండ్ మెయిన్ వెర్బ్. మోడల్ వెర్బ్ అండ్ మెయిన్ వెర్బ్. మరి మోడల్ వెర్బ్ అంటే హెల్పింగ్ వెర్బ్ అంటే కాలాన్ని తెలియజేస్తుంది అనుకున్నాం. మోడల్ వెర్బ్ అంటే కాలంతో పాటు ఈ సబ్జెక్ట్ అనేవాడు పని చేస్తున్నాడు అన్నాం కదా. మెయిన్ వెర్బ్ ఒక పని చేస్తున్నాడు, సబ్జెక్ట్ అనేవాడు ఒక పని చేస్తున్నాడు. ఆ పనికి ఎంత ఇంపార్టెన్స్ ఉంది అనేది తెలియజేసే మోడల్ వెర్బ్స్. ఇప్పుడు హెల్పింగ్ వెర్బ్స్ ఎప్పుడు ఉపయోగించాలి, మోడల్ వెర్బ్స్ ఎప్పుడు ఉపయోగించాలి అనేది క్లియర్గా తెలుసుకుంటే ఇంగ్లీష్లో మీరు 50% సాధించేసినట్టే. మాట్లాడటం ఎలా అనే నాలెడ్జ్. ఓకేనా. దాని గురించి వాటిని ఎలా మనం నేర్చుకోవాలి, ఏ మోడల్ వెర్బ్ తర్వాత ఎటువంటి వెర్బ్ ఉండాలి, ఏ హెల్పింగ్ వెర్బ్ తర్వాత ఎటువంటి వెర్బ్ ఉండాలి, ఏ మోడల్ వెర్బ్ తర్వాత ఎటువంటి వెర్బ్ యూజ్ చేయాలి అనేది ఇప్పుడు మనం క్లియర్గా నేర్చుకుందాం. ఫస్ట్ ఇంగ్లీష్లో వర్డ్స్ తెలిసిన తర్వాత సెంటెన్స్ అనేది ఎలా ఫామ్ చేయాలి అనేది ఫస్ట్ మనం నేర్చుకోవాల్సిన విషయం. డైలీ మనం వీడియోకి చివరిలో A to Z ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో A to Z ప్రతి లెటర్ మీద ఒక్కొక్క వెర్బ్ అనేది మనం వీడియోకి లాస్ట్లో ఇవ్వడం జరుగుతుంది. ఇంగ్లీష్ నుంచి తెలుగుకి దాని మీనింగ్ ఏంటి అనేది తెలియజేసేలాగా వీడియోకి లాస్ట్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇది మనకి యూనివర్సల్గా మనం ఫాలో అయ్యే స్ట్రక్చర్. ఇది ఏంటి, సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్. ఈ వెర్బ్ అనేది హెల్పింగ్ వెర్బ్, మోడల్ వెర్బ్ ప్లస్ మెయిన్ వెర్బ్తో డివైడ్ చేయబడి అవుతుంది. మరి ఇప్పుడు సబ్జెక్ట్స్ అంటే ఆల్రెడీ తెలుసుకున్నాం. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ అండ్ నేమ్, ఎనీథింగ్ నేమ్. ఓకేనా. ఈ 8 ఈ ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి. వీటిని సబ్జెక్ట్స్ అంటాం. హెల్పింగ్ వెర్బ్స్ అంటే ఈ సబ్జెక్ట్ అనేవాడు ఏ పని అయితే చేయబోతున్నాడో, చేయబోయే పని ఏంటి, మెయిన్ వెర్బ్. ఆ పని ఏ కాలంలో చేస్తున్నాడో తెలియజేసేదే హెల్పింగ్ వెర్బ్. ఓకేనా. ఈ సబ్జెక్ట్ అనేవాడు మెయిన్ వెర్బ్, పని అనేది ఎప్పుడు చేస్తున్నాడు, కాలాన్ని తెలియజేసేదే హెల్పింగ్ వెర్బ్. ఇదే కాలాన్ని ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి చేస్తున్నాడు అని తెలియజేసేవి మోడల్ వెర్బ్స్. ఓకేనా. మన స్ట్రక్చర్ ఇది. సబ్జెక్ట్, హెల్పింగ్ వెర్బ్, మోడల్ వెర్బ్, ఆబ్జెక్ట్. ఈ స్ట్రక్చర్ని ఏమంటామంటే పాజిటివ్ సెంటెన్స్. మనం ఏదైనా ఒక మాటని పాజిటివ్గా మాట్లాడడానికి మనం ఉపయోగించే సెంటెన్స్ ఈ స్ట్రక్చర్లో ఉంటుంది. ఒకవేళ మనం మాట్లాడే మాటలు అనేవి నెగిటివ్ అర్థం వచ్చేలా మాట్లాడాలంటే ఏం లేదు, ఇక్కడ సబ్జెక్ట్ని యాజ్ ఇట్ ఈజ్ ఉపయోగిస్తాం. ఇక్కడ
ఏదైతే హెల్పింగ్ వెర్బ్ ఉందో దానికి నాట్ యాడ్ చేస్తాం, మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్. ఓకేనా? ఇదే స్ట్రక్చర్కి హెల్పింగ్ వెర్బ్ తర్వాత నాట్ మాత్రమే మనం ఎక్స్ట్రాగా వాడేది. జస్ట్ నాట్ పెట్టడం వల్ల మనకి నెగిటివ్ సెంటెన్స్ అనేది ఎలా ఫామ్ చేయాలో తెలుస్తుంది. నెక్స్ట్, ఇదే సెంటెన్స్ను ఉపయోగించి పాజిటివ్ రాసాం, ఇదే సెంటెన్స్కి నాట్ పెట్టి నెగిటివ్ రాసాం. మరి ఎవరినైనా మనం క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ చేసే విధానాలు కూడా రెండు ఉంటాయి. ఎలా అంటే మనం క్వశ్చన్ చేసి వాళ్ళ నుంచి ఫుల్ ఇన్ఫర్మేషన్ రాబట్టాలనుకుంటున్నామా, జస్ట్ వాళ్ళ అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటున్నామా? జస్ట్ వాళ్ళ అభిప్రాయం తెలుసుకోవాలంటే వాటిని ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్, ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్ అంటారు. అలా కాకుండా వాళ్ళ నుంచి ఎక్స్ప్లెనేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే వాటిని WH క్వశ్చన్స్ అంటారు. మరి ఈ సెంటెన్స్ నుంచే అవి ఎలా వస్తాయంటే, ఈ సెంటెన్స్ ఉంది కదా, సబ్జెక్ట్, హెల్పింగ్ వెర్బ్, మెయిన్ వెర్బ్, ఆబ్జెక్ట్. దీంట్లో ఉన్న హెల్పింగ్ వెర్బ్ని ముందుకు తీసుకొచ్చేయండి. జస్ట్ హెల్పింగ్ వెర్బ్ని ముందుకు తీసుకొచ్చేస్తే సరిపోతుంది. అప్పుడు హెల్పింగ్ వెర్బ్ ముందుకు తీసుకొస్తే ఏమవుతుంది? సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. దీన్నే ఏమంటామంటే ఇంట్రాగేటివ్ అంటే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. మనం ఎవరి నుంచైనా వాళ్ళు జస్ట్ అభిప్రాయం ఎస్ ఆర్ నో అనే ఆన్సర్ వాళ్ళ నుంచి రాబట్టాలనుకుంటే ఇటువంటి క్వశ్చన్ మనం అడుగుతాం. నెక్స్ట్, ఇంకొక రకంగా కూడా క్వశ్చన్ అడగచ్చు. ఎలా అంటే ఎదుటి వాళ్ళ నుంచి ఫుల్గా మనం ఒక ఇన్ఫర్మేషన్ రాబట్టాలనుకుంటున్నాం క్వశ్చన్ చేసి. అప్పుడు ఏం చేయాలంటే దీనికి ముందు WRH, W కానీ హెచ్తో కానీ స్టార్ట్ అయ్యే W కానీ హెచ్తో కానీ స్టార్ట్ అయ్యే WH క్వశ్చన్ వర్డ్ని ఉపయోగించి ఈ హెల్పింగ్ వెర్బ్కి ముందు. ఓకే? నెక్స్ట్ మిగతాదంతా సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాయాలి. దీన్నే WH క్వశ్చన్స్ అని అంటాం. అర్థమైందా? ఒకసారి చూడండి. పాజిటివ్ సెంటెన్స్, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ మెయిన్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. దీనికే నాట్ పెట్టేస్తే నెగిటివ్ అయిపోతుంది. ఈ ఫస్ట్ సెంటెన్స్ కానీ పాజిటివ్ సెంటెన్స్లో ఉన్న హెల్పింగ్ వెర్బ్ను ముందుకు తీసుకొచ్చి రాసేస్తే ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఇదే సెంటెన్స్కి WH పెట్టేస్తే WH క్వశ్చన్స్. ఈ రెండింటికి తేడా ఏంటో అర్థమైందా? ఎదుటి వాళ్ళ అభిప్రాయం ఎస్ ఆర్ నో అనే వాళ్ళ ఒపీనియన్ తెలుసుకోవడం కోసం ఇది వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఏంటి, వాళ్ళు ఏం చెప్తే వినబోతున్నాం అనే దానికోసం ఈ విధంగా మనం క్వశ్చన్ చేయాల్సి ఉంటుంది. మన స్ట్రక్చర్ ఇది కదా. సబ్జెక్ట్స్ అంటే తెలుసు, మెయిన్ వెర్బ్స్ అంటే రోజువారీ చేసే పనులు, ఏదైనా మనం చేసే యాక్షన్ ఏదైనా సరే అది మెయిన్ వెర్బ్గా తీసుకుంటాం. ఇప్పుడు మనకు కావాల్సినవన్నీ, అసలు ఇంగ్లీష్ మాట్లాడడానికి కావాల్సినవన్నీ, ఇంగ్లీష్ అర్థం చేసుకోవడానికైనా ఏ కాలం, ఇదన్నీ ఏట్ల మీద ఆధారపడి ఉన్నాయంటే అవి హెల్పింగ్ వెర్బ్స్ అండ్ మోడల్ వెర్బ్స్. పని తెలుసు, ఎవరు మాట్లాడుతున్నారో తెలుసు, దేని గురించి మాట్లాడాలో అన్నీ తెలుసు, ఏ కాలంలో మాట్లాడాలి, దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అది మాత్రమే మనకు తెలిస్తే ఇంగ్లీష్ వచ్చేసినట్టే. ఇప్పుడు ఈ రెండింటికి మధ్య ఉన్న తేడా ఏంటి, ఈ రెండింటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఈ రెండింటి తర్వాత ఎటువంటి మెయిన్ వెర్బ్ని యూజ్ చేయాలి అనేది ఇప్పుడు మనం ఒక టేబుల్లా నేర్చుకుందాం. టేబుల్ అంటే దీన్ని బట్టి అదేం కాదు, జస్ట్ మెయిన్ వెర్బ్ ఏంటి, మోడల్ వెర్బ్ ఏంటి, మెయిన్ వెర్బ్ ఏంటి, హెల్పింగ్ వెర్బ్ ఏంటి, దేని తర్వాత ఏది వస్తుంది, ఈ ఆర్డర్ ఏంటి అనేది మీరు తెలుసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు జస్ట్ సింపుల్గా నేర్చుకుందాం అనుకున్నాం కదా. ఫస్ట్ సింపుల్గా స్టార్ట్ చేయండి. సింపుల్గా స్టార్ట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ డూ ఆర్ డస్తో స్టార్ట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ డిడ్, నెక్స్ట్ విల్. ఇవి ఏంటంటే హెల్పింగ్ వెర్బ్స్. ఇవేంటి? హెల్పింగ్ వెర్బ్స్. మరి వీటితో పాటుగానే ఇంకేమైనా జతగా ఉన్న మోడల్ వెర్బ్స్ ఉన్నాయేమో చూడండి. మోడల్ వెర్బ్స్, ఆ మోడల్ వెర్బ్స్ ఏంటంటే కెన్, కుడ్, మే ఆర్ మైట్, షుడ్, మస్ట్, ఇవి ఉంటాయి. మనకి ఎక్కువగా మనం మోడల్ వెర్బ్స్లో యూజ్ చేసేవి 9.
1 2 3 4 5 6. మరి మిగిలిన 3 అంటే ఇంకోటి విల్ ఒకటి ఆర్ షెల్ ఒకటి, దీంట్లో ఒకటి ఉంటుంది, అదేంటంటే వుడ్. ఓకేనా? మనం స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు విల్ ఆర్ షెల్లో విల్ యూజ్ చేస్తే సరిపోతుంది. కొంతమంది ఐకి ఊకి షెల్ యూజ్ చేయాలి, అది కూడా క్వశ్చన్ చేసేటప్పుడు అంటాం. కానీ స్పోకెన్ ఇంగ్లీష్ అనేది అమెరికన్ ఇంగ్లీష్ని ఫాలో అవడం జరుగుతుంది. బ్రిటన్ అనేది అంటే మనం రాసే ఇంగ్లీష్ అనేది బ్రిటన్ ఇంగ్లీష్ని ఫాలో అవడం జరుగుతుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, మాట్లాడుతున్నాం. కాబట్టి షెల్ అనేది ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఐ షెల్, షెల్ ఐ, వీ షెల్, వీ షెల్ వీ, ఇటువంటిది ఏం అవసరం లేదు. అది రాసేటప్పుడు ఉపయోగిస్తే సరిపోతుంది. ఎప్పుడు విల్ అనేది ఉపయోగిస్తే మనం ఏ సబ్జెక్ట్ తర్వాత విల్ యూజ్ చేసినా కరెక్టే, స్పోకెన్ ఇంగ్లీష్లో అది కరెక్టే. అంతేగాని షెల్ యూజ్ చేయాలి ఐఓఈ తర్వాత, కొన్ని సమయాల్లో క్వశ్చన్ చేసేటప్పుడు యూజ్ చేయాలి, ఇటువంటి మళ్ళీ కన్ఫ్యూజన్స్ ఏం అవసరం లేదు. డైరెక్ట్గా విల్ యూజ్ చేసేయచ్చు. కానీ మోడల్ వెర్బ్స్లో ఇవి ఇంపార్టెంట్ అని అన్నింటినీ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు హెల్పింగ్ వెర్బ్స్, మోడల్ వెర్బ్స్ అన్నాం. విల్లు షెల్ అనేది ఇటు హెల్పింగ్ వెర్బ్ గాను ఇటు మోడల్ వెర్బ్ గాను రెండు విధాలుగాను బిహేవ్ చేస్తుంది. ఓకేనా? హెల్పింగ్ వెర్బ్ గాను ఇటు మోడల్ వెర్బ్ గాను బిహేవ్ చేస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ మోడల్ హెల్పింగ్ వెర్బ్స్, ఇవన్నీ మోడల్ వెర్బ్స్ అనుకున్నాం. మరి ఈ హెల్పింగ్ వెర్బ్స్ తర్వాత ఎటువంటి మెయిన్ వెర్బ్ యూజ్ చేయాలి, ఈ మోడల్ వెర్బ్స్ తర్వాత ఎటువంటి మెయిన్ వెర్బ్ యూజ్ చేయాలి. ఫస్ట్ ఏమనుకున్నాం, సింపుల్గా నేర్చుకుంటున్నాం కదా, కాబట్టి వీటిలన్నిటి తర్వాత V1 పెట్టేయండి. V1 అంటే వెర్బ్ యొక్క మొదటి రూపం. వీటిలన్నింటి తర్వాత V1 పెట్టేయండి. సింపుల్. ఓకేనా? డూ ఆర్ డస్ ప్లస్ V1, డిడ్ ప్లస్ V1, విల్ ప్లస్ V1, కెన్, కుడ్, మే, షుడ్, వుడ్, వీటిలన్నింటి తర్వాత ఏం వచ్చినా సరే వీటిలన్నింటి తర్వాత V1 పెట్టేయండి. సింపుల్గా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం కాబట్టి V1 పెట్టేయండి. నెక్స్ట్ సింపుల్గా నేర్చుకున్నాం, దాని తర్వాత ఏం చేయాలి, కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేసేటప్పుడు ఏముంటాయంటే యామ్, ఈజ్, ఆర్, was, are, were, will be. ఓకేనా? ఇవి సింపుల్గా కాబట్టి V1 తీసుకున్నాం మెయిన్ వెర్బ్ కింద. ఇప్పుడు హెల్పింగ్ వెర్బ్ కింద ఈ మూడింటిని తీసుకుందాం. మరి మోడల్ వెర్బ్స్ ఏముంటాయంటే ఒకసారి గమనించండి. దీని తర్వాత ఏ అయితే మోడల్ వెర్బ్స్ వచ్చినాయో అలాగే విల్ బి తర్వాత కూడా ఇవి ఏ అయితే ఉన్నాయో అవి అన్నీ మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తాయి. జస్ట్ బీని పక్కన పెట్టుకుంటాయి అంతే. కెన్ బి, కుడ్ బి, షుడ్ బి, ఓకేనా, మస్ట్ బి, ఇలా ఇవి ఏ అయితే ఉన్నాయో వాటి కంటిన్యూషనే వస్తుంది. బాగా అబ్జర్వ్ చేయండి. విల్లు షెల్ అనేది హెల్పింగ్ వెర్బ్ ప్లస్ మోడల్ వెర్బ్ రెండు విధాలుగానూ బిహేవ్ చేస్తుంది. ఈ లాస్ట్లో ఏది అయితే ఉందో హెల్పింగ్ వెర్బ్ దానికి సంబంధించిన మోడల్ వెర్బ్ సెట్ ఇది. ఇక్కడ ఏవైతే హెల్పింగ్ వెర్బ్స్ ఉన్నాయో దానికి సంబంధించిన మోడల్ వెర్బ్స్ ఇవి. ఇక్కడ విల్ ఉంది, కెన్ ఉంది, విల్ బి ఉంది కాబట్టి కెన్ బి, విల్ ఉంది, కుడ్ ఉంది, విల్ బి, కుడ్ బి. అలా వీటి తర్వాత ఏమైతే ఉన్నాయో హెల్పింగ్ వెర్బ్స్ తర్వాత మోడల్ వెర్బ్స్, ఇక్కడ హెల్పింగ్ వెర్బ్స్ తర్వాత కూడా మోడల్ వెర్బ్స్ అవే రావడం జరుగుతుంది. మరి ఇవి హెల్పింగ్ వెర్బ్స్, ఇవి మోడల్ వెర్బ్స్ అని చెప్పుకున్నాం. మరి ఇప్పుడు వీటిని ఏం చేయాలి అంటే వీటి తర్వాత వచ్చే మెయిన్ వెర్బ్ ఏంటంటే వెరీ ఈజీ, V4 అంటే అర్థం ఏంటి, ఈ V1 ఉంది కదా, ఈ V1కే ING ఫామ్ని యాడ్ చేస్తే సరిపోతుంది. ఎలా గుర్తుపెట్టుకోవాలి, V1 ప్లస్ ING ఫామ్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి లేదా V4 అని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సింపుల్గా V4. ఓకేనా? ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే సింపుల్గా స్టార్ట్ చేసాం కదా V1, మరి సింపుల్ని కంటిన్యూ చేయాలంటే ఏం చేస్తాం, అదే సింపుల్కి ING లాక్కుంటూ వెళ్ళిపోవాలి అంతే. స్టార్ట్ చేసిన దాని పని ముందుకు తోసుకుంటూ వెళ్ళిపోవాలి. కాబట్టి ఈ V1కే ING ఫామ్ని యాడ్ చేస్తే సరిపోతుంది. అర్థమైందా? సింపుల్గా స్టార్ట్ చేసినప్పుడు ఇలా ఉంటుంది, దాన్ని కంటిన్యూ చేసినప్పుడు ఈ హెల్పింగ్ వెర్బ్స్ యూజ్ చేసినప్పుడు మెయిన్ వెర్బ్ ఏంటంటే అదే మెయిన్ వెర్బ్ని కొంచెం అలా ముందుకు తీసుకెళ్ళిపోతూ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ సింపుల్గా స్టార్ట్ చేసాం,
కంటిన్యూ చేసాం. ఇప్పుడు పర్ఫెక్ట్ అవ్వాలి. పర్ఫెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలంటే దాంట్లో ఉపయోగించే మెయిన్గా మనం హెల్పింగ్ వెర్బ్స్ అనేవి హ్యావ్ ఆర్ హ్యాస్, హ్యాడ్, విల్ హ్యావ్. ఓకే, ఇవన్నీ హెల్పింగ్ వెర్బ్స్. ఇది హెల్పింగ్ వెర్బ్ ప్లస్ మోడల్ వెర్బ్ అని చెప్పుకున్నాం కదా. కాబట్టి వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఇక్కడికి వచ్చేస్తారు. ఎవరు వాళ్ళందరూ? కెన్ హ్యావ్, కుడ్ హ్యావ్, షుడ్ హ్యావ్, మస్ట్ హ్యావ్. అర్థమైందా? హెల్పింగ్ వెర్బ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో చివరిన ఉన్నారు చూశారు, విల్ వాళ్ళ బ్యాచ్ అంత, విల్ బి వీళ్ళ బ్యాచ్ అంత, విల్ హ్యావ్ వీళ్ళ బ్యాచ్ అంత. వీళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉంటారు. ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే మీరు హెల్పింగ్ వెర్బ్స్ అనేవేంటి, మోడల్ వెర్బ్స్ అనేవేంటి అనేది చాలా క్లియర్గా నేర్చుకోవచ్చు. ఇప్పుడు V1 యూజ్ చేసాం సింపుల్గా, కాబట్టి మనం ఫస్ట్ ఒక అడిగేసాం కాబట్టి దాని మొదటి రూపం ఏంటనే తెలుసుకొని V1 యూజ్ చేసాం. కంటిన్యూ చేసాం కాబట్టి ఆ V1 కొంచెం అలా తీసుకెళ్తూ సాగ తీసుకుంటూ వెళ్ళాం ING ఫామ్ యూజ్ చేసి. మరి పర్ఫెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? V2 యూజ్ చేయాలా, V3 యూజ్ చేయాలా, మళ్ళీ V4 యూజ్ చేయాలా అంటే ఒకసారి చూడండి. ఇక్కడ సింపుల్గా రాసేసాం, ఇక్కడ ఆ సింపుల్నే కంటిన్యూ చేసాం. కానీ ఇప్పుడేమవుతున్నాం? పర్ఫెక్ట్ అవుతున్నాం. ఎప్పుడైతే పర్ఫెక్ట్ అవుతున్నామో దానిని మనం V3 అనేది అప్లై చేయాలి. ఆర్డర్ కూడా గుర్తుపెట్టుకోండి, సింపుల్, కంటిన్యూ, పర్ఫెక్ట్. మూడోది కదా, కాబట్టి మూడోవే అలా గుర్తుపెట్టుకుంటే సింపుల్గా ఉంటుంది. ఓకేనా? దాని తర్వాత మూడోది కాబట్టి ఇది మూడో వెర్బ్ రూపాన్ని యూజ్ చేస్తే సరిపోతుంది. ప్రతిదానికి అంతే. హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ V3, హ్యాడ్ ప్లస్ V3, విల్ హ్యావ్ ప్లస్ V3 అండ్ వీటి తర్వాత ఏం వచ్చినా V3 అనేది అప్లై చేస్తే సరిపోతుంది. ఇవి కాలాన్ని తెలియజేస్తాయి. ఇవి కాలంతో పాటు ఇంపార్టెన్స్ని తెలియజేస్తాయి. హెల్పింగ్ వెర్బ్స్, మోడల్ వెర్బ్స్, వీటన్నింటి మీద మీకు ఒక అవగాహన వచ్చింది. ఇవన్నీ చాలా క్లియర్గా కూడా మీకు చెప్పడం జరిగింది. V1 అనేది ఎప్పుడు యూజ్ చేయాలి, V4 అనేది ఎప్పుడు యూజ్ చేయాలి, V3 అనేది ఎప్పుడు యూజ్ చేయాలి, ఏ వెర్బ్ అనేది ఏ హెల్పింగ్ వెర్బ్ తర్వాత యూజ్ చేయాలి, ఏ మోడల్ వెర్బ్ తర్వాత యూజ్ చేయాలి అనేది మీరు చాలా క్లియర్గా నేర్చుకున్నారని అనుకుంటున్నాం. ఇప్పుడు సింపుల్గా స్టార్ట్ చేసాం, కంటిన్యూ చేసాం, పర్ఫెక్ట్ అయ్యాం. ఈ పర్ఫెక్షన్ ఏం చేయాలంటే కంటిన్యూ చేయాలి. అంటే ఈ పర్ఫెక్షన్ ఒకసారి చూడండి. ఈ పర్ఫెక్షన్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేయాలి అంతే. ఇక్కడ ఏదుంది? హ్యావ్ ఆర్ హ్యాజ్, పర్ఫెక్ట్ ఇది. మరి పర్ఫెక్షన్ ఏం చేయాలి? కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేయాలంటే బీన్ పెట్టండి సరిపోతుంది. దీని తర్వాత కూడా అంతే, హ్యాడ్ తర్వాత బీన్ పెట్టండి సరిపోతుంది. విల్ హ్యావ్ బీన్. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, కెన్ హ్యావ్, కుడ్ హ్యావ్, ఇలా ఏవైతే మనకు ఉన్నాయో వాటిలన్నింటి తర్వాత కూడా బీన్ పెట్టండి సరిపోతుంది. మనకి పర్ఫెక్ట్నే కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ మనం ఇంకా కొత్తగా ఏం నేర్చుకునేది ఉండదు. పైన ఏవైతే ఉన్నాయో వాటిని కంటిన్యూ చేయాలి కాబట్టి బీన్ పెడితే సరిపోతుంది. మరి ఇప్పుడు దీనికి V1 యూజ్ చేశారు, దీనికి V4 యూజ్ చేశారు, V1 ప్లస్ ఇన్ఫామ్ని. మూడోది అన్నారు కాబట్టి V3 యూజ్ చేశారు. మరి నాలుగోది అంటే ఏం యూజ్ చేయాలంటే, నాలుగోది అంటే ఏముంది? కంటిన్యూషన్ అని ఉంది. కాబట్టి ఇప్పుడు ఒకే కంటిన్యూషన్ చేసిన దాంట్లో ఏం రాసాం? V4. కాబట్టి ఇక్కడ V4 పెట్టచ్చు. ఇంకోలా ఎలా గుర్తు చేసుకోవాలంటే మూడోదానికి మూడోది పెట్టారు, నాలుగోదానికి నాలుగోది పెడుతున్నాం. ఇలా ఈజీగా మీరు ఏ హెల్పింగ్ వెర్బ్ తర్వాత మెయిన్ వెర్బ్, ఏ మోడల్ వెర్బ్ తర్వాత ఏ మెయిన్ వెర్బ్ పెట్టాలి అనేది చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఈ టేబుల్ ద్వారా. ఈ టేబుల్ని మీరు ఏమీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎలా, దేని తర్వాత ఏమొస్తుంది, V1 అనేది దేని తర్వాత వస్తుంది, V4 అనేది దేని తర్వాత వస్తుంది, V3 అనేది దేని తర్వాత వస్తుంది, మళ్ళీ V4 అనేది ఇంకా ఎక్కడ రిపీట్ అవుతుంది అని తెలుసుకోవడం కోసం మాత్రమే ఈ టేబుల్. ఈ టేబుల్ మీరు ఏమీ నేర్చుకొని బట్టి అటువంటి అవసరం ఏమీ ఉండదు.
వీటిని విడివిడిగా ఎప్పుడైతే మనం డిస్కస్ చేస్తామో మన డైలీ లైఫ్లో ఎప్పుడైతే అప్లై చేస్తామో అప్పుడు మీకు ఇంకా క్లియర్గా దీని మీద ఒక అవగాహన అనేది వస్తుంది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం కదా, వాటిని ఒకసారి క్లియర్గా చూడండి. డూ ఆర్ డస్, డిడ్, విల్ అండ్ రిమైనింగ్ మోడల్ వెర్బ్స్. సింపుల్, కంటిన్యూ, పర్ఫెక్ట్. ఈ ఆర్డర్ తెలుసు కదా, సింపుల్గా స్టార్ట్ చేయాలి, కంటిన్యూ చేయాలి, పర్ఫెక్ట్ అవ్వాలి. సింపుల్గా స్టార్ట్ చేసేటప్పుడు వీటిని యూజ్ చేయాలి. వీటిలన్నింటికి లాస్ట్న V1. వీటిలన్నింటికి ఏం చేయాలంటే వీటితో పాటుగా B+V4. మరి వీటికి ఏం చేయాలంటే హ్యావ్ +V3. ఇవి మాత్రం మనం నేర్చుకుంటే సరిపోతుంది. దీనికి సంబంధించి ఇంకా క్లియర్గా ఒక్కొక్క దానికి ఒక్కొక్క వీడియో అనేది క్లియర్గా చేయడం జరుగుతుంది. ఏ కాలంలో ఉపయోగిస్తాం, దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఆ కాలాల గురించి కూడా మనం చెప్పడం మొదలెట్టిన తర్వాత వీటి మీద ఇంకా మీకు పూర్తి అవగాహన అనేది వస్తుంది. చూసారు కదా, ఇప్పటివరకు మనం హెల్పింగ్ వెర్బ్స్ అండ్ మోడల్ వెర్బ్స్ గురించి మాట్లాడుకున్నాం. దీని గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్లో తెలియజేయండి. ఒకవేళ మీకు ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మనం అప్లోడ్ చేసే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం కోసం బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.